భరత్ గారు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్ల విషయంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో అదే మాట ఈరోజు నిజమని తేలిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక అక్రమ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయని చెప్తున్న మాట నిజమని తేలిన పరిస్థితి. పర్యావరణ నిపుణుల కమిటీ కూడా నిన్న అదే అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎట్లా చూడాలి తెలంగాణ రైతులకు సంబంధించిన అంశాన్ని కావచ్చు, బీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని కావచ్చు? ఇది ఒక బ్రహ్మాండమైన, ఈ విజయం ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అనే దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. ఈ విజయానికి రాష్ట్ర ప్రజలందరికీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే, చాప కింద నీరులాగా ప్రమాదకరమైన, విధ్వంసకరమైన రచన చేసి గోదావరి జలాలని శాశ్వతంగా ఆంధ్రాకి మళ్లించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టుగా కుంభకర్ణ నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ములుగర్రతోని పొడిచి లేపి వాళ్ళని కార్యోన్ముఖం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం అంటే, తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన పట్టింపు లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏ రకమైన పట్టింపు లేదు. గురువుల సేవ తప్ప, ఆ గురువులు తెలంగాణకి పంగనామాలు పెట్టే గురువులకి సేవ చేసే దాంట్లోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసి వారిని లేపి, తర్వాత అఖిలపక్షాన్ని ఏర్పాటు చేపించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కలిసి చెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, తెలంగాణకి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమే, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇంకా ఎవరు కూడా కాదు అనేది ఇవాళ సుస్పష్టమైనది. ఎందుకు అని అంటే, అసలు వరద జలాల కాన్సెప్టే లేదండి గోదావరిలో. ఎక్కడి నుంచి వచ్చింది వరద జలాలు? ఉన్న నీటిలో 66, 34%. ఓకే, 66 తెలంగాణకి, 33 ఆంధ్రప్రదేశ్కి. దీన్ని మించి తర్వాత ఏ అనుమతులు లేకుండా కృష్ణా నది మీద ఏ రకంగా అయితే పోతిరెడ్డిపాడు అక్రమాన్ని పెట్టేసేసి పెన్నా డెల్టాకి నీళ్ళు ఎట్టయితే తీసుకుపోయినారో, అదే కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ మళ్ళీ చెన్నైకి నీళ్లు అనే ఉద్దేశంతో ఒక పేరు పెట్టి, తర్వాత బీజేపీతోని జతగట్టి, బీజేపీ టీడీపీ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకి అన్యాయం చేసే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజాందోళన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన ప్రజా ఆందోళనని, తర్వాత ఒక కదలికను తీసుకొని వచ్చి నిద్రపోతున్న గవర్నమెంట్ని లేపి వాళ్ళని కంపెల్ చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించి, తర్వాత ఈ అనుమతులు ఇచ్చే ప్రతి బాడీ దగ్గరికి ఇవాళ పంపించి ఇవాళ దీన్ని ఆపించగలగడం అని అంటే, తెలంగాణ ప్రజలకి శ్రీరామ రక్ష, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ కూడా అధికారంలో లేకున్న ప్రజల యొక్క హక్కులను సాధించే దానికోసం పోరాడిన ఫలితం ఇవాళ ఈ విజయం. ఓకే, ఆ రకంగానే అభివర్ణించుకోవాల్సింది. తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంత పట్టింపు లేని ధోరణి, తర్వాత ఎంత యథాలాపమైన ఆలోచన విధానం, పని విధానం, తద్వారా ఈ రాష్ట్రానికి గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అనేక నష్టాలని ఇవాళ కనుక నివారించకపోతే బనకచర్ల ద్వారా అంటే ఒక మహాప్రమాదం జరిగేది తెలంగాణ ప్రయోజనాలు. దాని నుంచి కాపాడడం అని అంటే ఇది చాలా గొప్ప విజయం. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వానికి, ప్రజలకి, బీఆర్ఎస్ క్యాడర్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఎస్ సార్. జమీల్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. ఆ నీళ్లలో గోదావరిలో ఇప్పటికే ఉన్న దాదాపు 1000 టీఎంసీలతో పాటు వరద జలాలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 2000 టీఎంసీలకు సంబంధించిన నీటిని వినియోగించుకోవాలనే ప్రయత్నాలు గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సమయంలో జరిగిన పరిస్థితిని మనం చూసాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కృష్ణాలో ఒక 500 ఇచ్చేసేయండి, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చి మిగతా అన్ని కూడా మీరు తీసుకెళ్ళిపోండి అనే వైఖరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఖరి కావచ్చు,
ప్రభుత్వ వైఖరి మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎవరైతే ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ఎంతసేపు వారి గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక యావనే తప్ప వారికి తెలంగాణ తెలియదు, తెలంగాణ ప్రయోజనాలు తెలియదు, తెలంగాణ ప్రజల బాధలు తెలియదు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అడుక్కున్న బుద్ధి ఉన్నదో ఇప్పుడు కూడా అదే చంద్రబాబు దగ్గర నేను ఇన్ని నీళ్ళు అడుక్కుంటా చాలు బాంచానన్న కాడ ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ నువ్వు ఎండబెట్టిందే గత 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎస్ఆర్ఎస్పి తప్ప వేరే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా గోదావరి మీద కట్టకుండా ఆ నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు పోయేటట్టు సముద్రం పాలయ్యేటట్టు చేసిన పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. ఆ కట్టిన ఎస్ఆర్ఎస్పి కూడా దాన్ని ఫేజ్ 2 కంప్లీట్ చేయకుండా దాన్ని నత్తనడక నడిపించి ఆ డిజైన్ చేసిన కాలువలు కూడా ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు మా కరీంనగర్ అనేది దాని కిందనే వస్తుంది కాబట్టి ఆ కాలువలు కూడా ఆరుతడి పంటలకు నీళ్ళు ఇచ్చే కాలువను కట్టిరు ఎస్ఆర్ఎస్పి. ఆ తర్వాత సరే మహారాష్ట్రలో మీద ప్రాజెక్టులు కావడంతో ఆ ఎస్ఆర్ఎస్పి నిండడమే గగనంగా మారింది. దాని కింద నీళ్ళ అవైలబిలిటీ ఎక్కడ ఉన్నదని చెప్పి కేసీఆర్ గారు స్టడీ చేపించి దాన్ని ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ కట్టి దానికి రీడిజైన్ చేసి ఇవాళ తెలంగాణలో డైలీ 2 టీఎంసీల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేసుకోవడానికి డిజైన్ చేయడంతో పాటు 90 రోజుల పాటు డైలీ 2 టీఎంసీలు అదనంగా ఇంకొక టీఎంసీ అని చెప్పి 3వ టీఎంసీకి కూడా డిజైన్ చేశారు. ఆ వర్క్స్ నడుస్తూ ఉండే ప్రభుత్వం మారింది. మరి వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా ఏది చేపట్టకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఎక్కడన్నా గల్లీలో మోరి కట్టిన పాపన పోతలేరు, ఒక రోడ్ కట్టిన పాపన పోతలేరు, ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా వీళ్ళు బిల్లులు ఇయ్యరు. ఒకవేళ మేము పని చేస్తే పర్సంటేజ్లు 20%, 30% అడుగుతా ఉన్నారు కాబట్టి మేము పని చేయమని కూర్చున్నారు కాబట్టి వీళ్ళు పెద్ద ప్రాజెక్టులు వీళ్ళతో కట్టే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ కనీసం కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఇంకొక 5%, 10% పనులు మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడితే మనకు ఆ నీటి వాడకం మీద హక్కులు ఏర్పడతాయి. రైపేరియన్ రైట్స్ అని నేను ఇందాక ఏదైతే చెప్పినో ఆ నీటి వాడకం మీద హక్కులు ఏర్పడతాయి. దాన్ని కాపాడుకుంటే ఈ తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. ఎంతసేపు మా గురువుగారి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఈ నీళ్ళని ఇట్లే వదిలిపెడితే మాత్రం ఈ ఆంధ్రాలో 4 సంవత్సరాల్లో ఆయన ఇవాళ చెప్తున్నాడు 200 టీఎంసీలు బనకచర్లని, కానీ దీన్ని కంప్లీట్ అయ్యే వరకు దాన్ని 400 టీఎంసీలకు పట్టుకొని పోతాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏదైతే తలపెట్టిన ప్రాజెక్టు కెనాల్ ఏదైతే డైవర్షన్ కెనాల్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లోనే 400 టీఎంసీలకి సరిపోయేంత అంటే తెలంగాణలో చెప్పడం 200 అని చెప్తున్నారు కానీ వాస్తవానికి 400 మీరు ఎప్పుడో కాదు ఇప్పుడే దానికి పునాది వేయడమే కాదు పనులు కూడా 400 టీఎంసీలు తరలించేదానికే చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు కట్టినప్పుడు అట్లే చేశారు కదా. పోతిరెడ్డి పాడుకు ముందు తెలుగు గంగాకు మేము నీళ్లు తీసుకుపోతామని చేసి ఇవాళ కృష్ణా నదినే మళ్లించుకొని పోతున్నారు. దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు దానిలోకి వెళ్ళి పోయేటట్టు ఆ పోతిరెడ్డి పాడును అంటే రాజశేఖర రెడ్డి గారు ఇంత చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంత చేసిండు, చంద్రబాబు నాయుడు ఇంత చేసి అక్కడికి వెళ్ళి పోతున్నారు. సేమ్ ఇది కూడా అదే పరిస్థితి. ఈ నీళ్లను తరలించుకొని పోవడానికి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాంతోపాటు ఏంటి అంటే ఆ ప్రాజెక్టులో వీళ్ళ కమిషన్లు అన్నది కూడా ఒక ఆంధ్ర నాయకత్వానికి ఉన్నటువంటి ఆశ. దానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎందుకు సహకరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు పీసీసీ అధ్యక్షుడు ఇప్పించిండు, ఈయనకు మేనేజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేసిండు, ఆర్థిక సహాయం చేసిండు. నిన్న కూడా వార్తలు వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద మెల్లమెల్లగా పట్టెట్లా సాధిస్తున్నాడంటే నిన్న కొత్తగా అపాయింట్ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే అపాయింట్ చేసిరు అన్నది కూడా ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చర్చ. సరే ఇది నీళ్ళకి సంబంధం లేదు కాబట్టి, కానీ ఆయన యొక్క ప్రమేయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నదో ఆయనను తెలంగాణ వాదులు కొట్లాడి ఇక్కడ నుంచి తరిమేసి అక్కడికి ఆంధ్రకు పంపించేసిన తర్వాత మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమేయం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు యొక్క కీలు బొమ్మలుగా మారి తోలు బొమ్మలుగా మారి ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ ఉన్నారు. లేకపోతే బనకచర్ల మీద ఒక్కనాడన్న బీజేపీ మాట్లాడిందా అండి? టీఆర్ఎస్ ఉద్యమాలు చేసింది, కొట్లాడింది, దీని మీద ప్రభుత్వాన్ని నిద్రలేపింది, మీరు అంతు చూస్తామని చెప్పింది, కానీ బీజేపీ ఒక్కనాడు కూడా దీని మీద మాట్లాడలేదు, రిప్రజెంట్ చేయలేదు. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ జుట్లు అన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయని చెప్పి ఈ బనకచర్ల ఎపిసోడ్లో మనకు కనిపిస్తూ ఉన్నది. సరే ఇప్పటికైతే తాత్కాలికంగా బ్రేక్ పడ్డది, కానీ ఇంకా కూడా ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం తెలంగాణను కాపాడుకోవాలి, నీళ్ళ హక్కులను కాపాడుకోవాలంటే తప్పకుండా ఆ ఏదైతే కుంగిన పిల్లర్ ఉన్నదో మేడిగడ్డలో దాన్ని రిపేర్ చేసుకోవాలి, ఆ 3వ టీఎంసీ సాధించుకోవాలి. మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఇప్పుడు 5-10% పనులు ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన దాన్ని పూర్తి చేసుకుంటే తప్ప భవిష్యత్తు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్, తెలంగాణపై 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఓవైపు అలుగుపెరగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం కూడా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ గారు అలాగే జమీల్ గారు కూడా సూచిస్తున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, కానీ ఈ ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే తప్పకుండా తెలంగాణ మళ్ళీ దశాబ్దాల కాలం పాటు ఏ విధంగానైతే విధ్వంసానికి గురైందో ఆ పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు.